జగన్కి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఓకే జగన్ ప్రభుత్వం వేస్ట్. ఓకే చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. అమలు జరుగుతుంది, బాగానే ఉంది. చదువుకునే పిల్లలు కూడా క్షేమంగా ఉంటారు. ప్రభుత్వం మీద బోర్డులు పెట్టారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసామని చెప్పి ఇస్తున్నారు కదా. ఇస్తున్నారు. సో జగన్ గారు ఏం చెప్తున్నారంటే నేనున్నప్పుడే ఎంత మంచి జరిగింది, ఈ ప్రభుత్వం ఏం చేయలేదని ఆయన చెప్తున్నారు. ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి అడగమనండి. అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరు ఇస్తారు ప్రతిపక్ష హోదా? జనాలు ఇవ్వాలి. ఇవ్వలేదుగా, మరి వాళ్ళని అడగమను. స్పీకర్ని అడుగుతున్నాడు ఆయన. స్పీకర్ ఎందుకు ఇస్తాడు? ఆయనకి తెలియదా ఎవరు ఇవ్వాలనేది? సో జగన్ గారు మొన్న కూడా మీరు చూసే ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అంటారు జగన్ గారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే ఆయన కూడా వెళ్ళిపోయేవాడికి పాటికి. పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? మా అభిప్రాయం అంటే ఫస్ట్ మేము ఆశించినంతగా ఫస్ట్ ఇయర్ అయితే ఏం లేదు. ఓకే ఈ సెకండ్ ఇయర్లో అయితే మాత్రం వరకు 50-50 వరకు వచ్చింది. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ప్రభుత్వం అంటే కరోనా టైంలో కానీ సచివాలయాలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ గుర్తింపు ఉన్నాయి, వర్క్ ఆయన తీసేయటానికి లేదు. అలా అని చెప్పేసి అవే కాకుండా వేరే కార్యక్రమాలు వీళ్ళు రోడ్లు కానీ కొంచెం ఇరిగేషన్ కానీ ఇప్పుడు కూడా నిన్న ఏదో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓపెన్ అలాంటి ఇవి రాష్ట్రాలు అభివృద్ధి పడాలా, రైతు అభివృద్ధి పడాలంటే ఇలాంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవును అది ఈ రోడ్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవి 2 ముఖ్యం మౌలిక సదుపాయాలు. అలాగే మరి మనం ప్రభుత్వాలను ఏది విమర్శించట్లేదు కానీ మేము ఆశించినవి అయితే మాత్రం జరగట్లేదు. అది అమరావతి వర్సెస్ మావిగన్ ఒక చర్చ నడుస్తుంది, మీరు వినే ఉంటారు. రాజధాని అంశంలో మీరెడ్డి మొగ్గు చూపుతారంటే? ఇది నేనైతే ఈ రెండింటికి కాదు కానీ నేను స్థానికుడు కాబట్టి నాకు అమరావతి కావాలని ఉంటుంది. 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పనితీరు బాగానే ఉంది. ఏమన్నా పథకాలు అందాయా ఈ 2 ఏళ్లలో? పథకాలు ఇస్తున్నారు. మీ కుటుంబం వరకే మాట్లాడుకుంటే ఇంట్లో ఏమన్నా అందాయా? ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు, రైతు భరోసా పడుతుంది, తల్లికి వందనం పడుతుంది. ఎంతమంది పిల్లలు అంతమంది తల్లికి వందనం ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. పడుతుంది. మంచిది. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? మనం విమర్శించకూడదుగా. ఇప్పుడు వాడికి వీళ్ళు బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల? బాగానే ఉంది, బాగానే ఉంది. ఏంటి జగన్ గారు అయితే ఈ ప్రభుత్వం ఏం చేయట్లా, నేనున్నప్పుడే అంత మంచి జరిగింది అంటున్నారు. వాళ్ళేమో డబ్బులు ఎత్తా పోయారు, ఈయనేమో అభివృద్ధి చేస్తాడు. రాజధాని కానీ పూర్తవుతుందా? రాజధాని పూర్తయింది. మళ్ళీ వస్తే అదే నా ప్రశ్న కూడా అదే. మళ్ళీ వస్తే ఒకవేళ జగన్ గారు వస్తే మళ్ళీ పడకన పడిపోయింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? చాలా బాగుంది, ప్రయాణాలు కూడా బాగుండే, బస్సులే ఆపట్ల ఆడవాళ్ళని చూస్తే వెళ్ళిపోతున్నాయి. అది ఒకటే ప్రాబ్లం కానీ డ్యూటీ చేయాలంటే ఇబ్బంది. అదే ఇబ్బంది ఏమో కానీ కొంచెం మమ్మల్ని అక్కడే ఇబ్బంది పడుతున్నాం కానీ అన్నీ బాగుంటాయి. చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయి. అన్నీ చేర్చాడుగా, తల్లికి వందనం అన్నీ పడ్డాయిగా, మొన్న డబ్బులు కూడా అన్నీ బాగున్నాయి. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు మంచిగా అందాయా ప్రజలకి? ఈ ప్రభుత్వం వచ్చాక అందుతున్నాయా? ఇప్పుడు కంటే ఇది మంచి అంటారు, అప్పుడు చేసినప్పుడు ఇక అది తీసే ఇప్పుడు బాగానే ఉందిగా మాకు. సో మీ చుట్టుపక్కల రోడ్లు కానీ ఎలా? అన్నీ బాగుండే, మాకు రోడ్లు కూడా బాగా పోసారు. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఎక్సలెంట్. నెక్స్ట్ అంటే అంత ఎక్సలెంట్గా మీకు ఏమనిపించింది ఈ ప్రభుత్వం అంటే? అమ్మ తల్లికి వందనం కావచ్చు, లేదంటే ఏదైనా చెబితే వెంటనే స్పందించే విషయం కావచ్చు, మళ్ళీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని మెసేజ్లు ఫోన్ రూపంలో ఇవ్వడం కావచ్చు. కొద్దిగా ఎలక్ట్రికల్గా కొంచెం ప్రాబ్లంలు ఉన్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తోటి. అది మళ్ళీ మామూలుగా అన్నీ తెలిసి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చాలా తేడా ఉంది. అదే పెద్ద కొజ్జా ప్రభుత్వం చెప్పాలంటే. అలా కాదుగా, మరి అంతే కదా, అలాగే చెప్పాలి వాళ్ళకి. వాళ్ళ అధికారం లేకపోయినా ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ ప్రతాపం. రప్ప అంటే రప్ప ఆలైపోతారు. అభివృద్ధి చాలా తేడా ఉందండి. పరిపాలన చేత కాదు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ గవర్నమెంట్ వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? బాగానే ఉందండి, అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. తల్లికి వందనం వేస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు, ఇంకేం కావాలండి? రోడ్లు వేస్తున్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు. అది ఒకటే, అన్నీ ఇస్తానని అది ఒక్కటే ఇంకా వేయకుండా ఆగారు. అది సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా?
ఏంటి తేడా అంటే అన్ని బాగా సదుపాయాలు బాగానే ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడే మెరుగు, ఎప్పుడు అలానే ఉండాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉండాలనుకుంటున్నారు? ఎందుకు ఉండాలనుకుంటున్నామంటే రోడ్లు అవి బాగు చేస్తున్నారు కాబట్టి. ఇదివరకు ప్రభుత్వంలో రోడ్లు ఏం చేయలేదు కదా. నమస్తే అండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? 2 సంవత్సరాల పనితీరు మీద కూటమి ప్రభుత్వము అంటే పేరులోనే ఉంది కూటమి అనేది. ఏ ఒక్కరు ఏం చేసినా కూడా ఎదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. ఇది ఈ పార్టీ చేసింది అన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళు నేను చేసిన అంటారు గొప్పతనం. కొన్ని వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఈ పార్టీ గురించి నేను చేయలేదని వీళ్ళు అంటారు. అంటే కూటమిలోనే ఒక కూటమి లేదు. ఒక కూటమి అంటే ఒక అణుబాంబులా ఉండాలా. ఎలా అణుబాంబు? పాజిటివ్గా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా, ప్రజల్లో ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలా, ప్రజల్లో ఎటువంటి సఖ్యతను కల్పించాలా, ఎటువంటివి ఆలోచించకుండా దే ఆర్ డూయింగ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళ పని వాళ్ళ తీరులో వాళ్ళు మునిగిపోయినారు. మంచి చేసేవాళ్ళు మంచిలో మునిగిపోయినారు, మంచి చేసే వాళ్ళ మీద బురద చల్లడానికి వీళ్ళు ఉన్నారు. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. మీకు ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది ప్రస్తుతానికి. ఏమన్నా పథకాలు అందాయా బాబాయ్? మీ కుటుంబం వరకే మాట్లాడుకుంటే మీ ఇంట్లోకి ఏమన్నా అందాయా ఈ 2 ఏళ్లలో? మాకేం అందలేదు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ పిల్లలకు చదువుకునే పిల్లలు కానీ, పొలం డబ్బులు కానీ ఇప్పుడే లేవు. ఫ్రీ బస్ వచ్చి ఉంటుంది అంతే. ఫ్రీ బస్ ఒకటి ఉపయోగపడింది. ఏంటి జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? ఏముంది, ఆయన పథకాలు ఇచ్చాడు, అభివృద్ధి లేదు. ఓకే, ఈయన అభివృద్ధి చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటే ముఖ్యంగా రోడ్లు ఎలా? రోడ్లు బాగా పోసాడు. అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద బాగానే ఉంది, జనాలు బాగానే చేస్తున్నాడు. అది మీకెందుకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం? ఆయనలో మీకు నచ్చింది? మేము కాపులో కాబట్టి మాకు వాళ్ళకి ఉన్న బంధుత్వం అటువంటిది. మరి ఆ వర్గం వాళ్ళే ఆయన తిడతా ఉంటారు. తిడతా ఉంటారు. అవన్నీ మామూలే, అవన్నీ మామూలు. కావచ్చు, వాళ్ళు కూడా అవి ఎవరిష్టం వాళ్ళే. అదే చెప్పేది. కానీ మీరు ఆయన్ని మీరు ఫలానా ఇది నాకు నచ్చిన విషయం అంటే ఆయనలో మీరు అభిమానించే విషయం అంటే లేని వాళ్ళకి డబ్బులు ఇస్తాం కానీ, పొలాల వాళ్ళకి కానీ, వాళ్ళకి కానీ ఇస్తానే ఉన్నాడు. ఆయన సొంత డబ్బు, జీతం కూడా వదిలేశాడు. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాడుతున్నాడు. జీతం కూడా పిఠాపురంలో పిల్లలకి ఇచ్చేస్తున్నాడు. మరి ఇన్ని ఇస్తున్నా కూడా తిడతా ఉంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఓకే. ఏంటి